సికింద్రాబాద్ పాచిగుట్టలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నిల్వ ఉంచిన చికెన్ ను స్వాధీనం చేసుకున్నారు. A1 ఫ్రెష్ చికెన్ షాప్ లో టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. చాలా రోజుల నుంచి నిల్వ ఉంచిన చికెన్ అమ్ముతున్నట్లుగా గుర్తించారు. ఫ్రీజర్ లో స్టోర్ చేసిన 800 కిలోల చికెన్ మాంసాన్ని సీజ్ చేశారు. ఈ చికెన్ ను వైన్స్, బార్లో, రెస్టారెంట్లకు సప్లై చేస్తున్నట్లుగా గుర్తించారు. అటు చికెన్ షాప్ లైసెన్స్ గత నెలలోనే అయిపోయినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు షాప్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు. బలరాం, సికింద్రాబాద్ పాచిగుట్టకు సంబంధించి ఈ ఘటన ప్రధానంగా అధికారుల యొక్క దాడిలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు అదేవిధంగా ఇటు ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. అదే చాలా రోజులుగా నిల్వ ఉంచినటువంటి చికెన్, అదేవిధంగా ఆ పరిసరాలంతా కూడా చాలా ప్రమాదకరంగా ఉన్నట్టుగా గుర్తించారు. ఈ చికెన్ కు సంబంధించి దాదాపు 800 కిలోల చికెన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విధమైనటువంటి చికెన్, ఫ్రోజన్ చికెన్ కు సంబంధించి వైన్స్ లు, అదేవిధంగా బార్లు, రెస్టారెంట్లకు సప్లై చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. గత నెలలోనే అంటే జనవరిలోనే ఈ ట్రేడ్ లైసెన్స్ కు సంబంధించి అది కూడా క్లియర్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండా అదే పద్ధతిలో నిర్వహిస్తున్నటువంటి, అంతేకాకుండా కొంత ప్రమాదకరమైనటువంటి వాతావరణంలో ఈ ఫుడ్ నిల్వ ఉంచడం కానీ, ఆ చికెన్ నిల్వ ఉంచి దానిని సరఫరా చేస్తున్నట్టు గుర్తించినటువంటి పోలీసులు షకీల్ తో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రధానంగా టాస్క్ ఫోర్స్ కు సంబంధించినటువంటి పోలీసులతో పాటు ఇక్కడ ఉండేటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి అన్నింటినీ స్వాధీనం చేసుకొని దీని అంతా కూడా 800 కిలోల చికెన్ అంతా కూడా డిస్కార్డ్ చేస్తామని చెప్పడం జరిగింది. మనం చూస్తే ఆ పరిసర ప్రాంతాలు, అందులో ఉండేటువంటి ఆ కింద పడేసి ఉండడం, ఎక్కడ పడితే అక్కడ చికెన్ ముక్కలు పడి ఉండడం అవన్నీ చూస్తుంటే చాలా ప్రమాదకరమైనటువంటి వాతావరణంలో ఆ చికెన్ సెంటర్ నిర్వహణ కానీ, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి చికెన్ ను భద్రపరిచిన తీరు కానీ చూస్తే అర్థమవుతుంది. ఈ విధమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ఫుడ్ తిన్నప్పుడు పబ్లిక్ ఇబ్బందుల బారిన పడేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి చికెన్ కానీ, ఇలాంటి ఆహార పదార్థాలను కానీ ప్రధానంగా వైన్స్, అదేవిధంగా బార్ల వద్ద వీటిని విక్రయిస్తుంటారు. అంటే తాగిన వాళ్ళు ఏ మత్తులో ఏదైనా తింటారు అనేటువంటి ఒక దాని కారణంగా ఈ విధంగా దీని అన్నింటినీ కూడా అమ్ముతున్నారనేటువంటి ఆరోపణలు గతం నుంచి కూడా ఉన్నాయి. గతంలో సికింద్రాబాద్ రసూల్పుర ప్రాంతంలో కూడా ఇదే విధంగా చాలా కాలం నిల్వ ఉంచినటువంటి చికెన్ ను గుర్తించారు. అయితే ఇందులో నిల్వ ఉంచడానికి వాళ్లకు అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళు నిల్వ ఉంచేటువంటి పద్ధతి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సరైనటువంటి రిఫ్రిజరేటర్స్ అవసరం అవుతాయి. అంతేకాకుండా దానిని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, టెంపరేచర్ ను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సరైన పద్ధతిలో ఉంటే తప్ప వాటిని నిల్వ ఉంచడానికి ఆస్కారం లేదు. కానీ కొంతమంది ఈ విధంగా ఇల్లీగల్ గా చేస్తున్నారు. వాటిపైన అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు కొంత ఫోకస్ చేసినట్టు మనం చెప్పొచ్చు. అంటే షాప్ నిర్వాహకులపై అధికారులు ఎటువంటి చర్యలకు సిద్ధమయ్యారు? ఈ షాప్ ను కూడా ఈ ట్రేడ్ లైసెన్స్ లేదు కాబట్టి దాన్ని కూడా సీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు పోలీసులు కూడా కేసు నమోదు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రెండు చట్టాలు, ఇటు ఫుడ్ సేఫ్టీ చట్టంతో పాటు ఇటు ఐపీసీలో ఉండేటువంటి నిబంధనలకు అనుగుణంగా పోలీసులు చర్యలు తీసుకుంటుండగా ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం ఇప్పుడు గుర్తించినటువంటి అంటే ఈ 800 కేజీల మాంసాన్ని మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటారు. దాన్ని అంతా కూడా డిస్కార్డ్ చేస్తారు, దాన్ని డంప్ యార్డ్ కు తరలిస్తారు. ఇక వాళ్ళకి ట్రేడ్ లైసెన్స్ కూడా లేదు కాబట్టి ట్రేడ్ లైసెన్స్ లేని వ్యాపారం చేయడానికి అవకాశం లేదు. దాన్ని సీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ కేసు ఇవన్నీ కూడా నమోదైనటువంటి నేపథ్యంలో వాళ్ళకు ట్రేడ్ లైసెన్స్ కూడా భవిష్యత్తులో ఇవ్వకుండా ఉండేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. బలరాం. రైట్, థ్యాంక్ యూ రాముడు.